హాయ్ ఫ్రెండ్స్. టెట్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఇదైతే కొత్త వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇవాళ. పియాజే సంజ్ఞానాత్మక వికాస దశలు చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మన టెట్లో అన్ని సబ్జెక్ట్ వాళ్ళకి యూజ్ అవుతుంది అన్నట్టు. మ్యాథ్స్, సైన్స్, లాంగ్వేజెస్ రాసేవాళ్ళు మరియు సోషల్ స్టడీస్ రాసేవాళ్ళు అందరికీ కంపల్సరీ ఈ పియాజే అనే ఒక టాపిక్ నుంచి మనకు కంపల్సరీ క్వశ్చన్ అయితే ఎవ్రీ టెట్ పేపర్లో అడుగుతున్నాడు. అయితే ఏంటిది ఇది పియాజే సంజ్ఞానాత్మక వికాస దశలు? పియాజే ఏ దేశస్థుడు? పియాజే యొక్క ఏ వాది? ఇతను సంజ్ఞానాత్మక వాదానికి మూల పురుషుడు. ఓకే, సంజ్ఞానాత్మక వాది. ఇంతకుముందు ఇతను ఏ వాదానికి చెందినవాడని ఒక క్వశ్చన్ అడిగిండు. ఇతను సంజ్ఞానాత్మక వాది. ఓకే, ఇంగ్లీష్లో అయితే కాగ్నేటివ్ డెవలప్మెంట్ థియరీ. కాగ్నేటివ్ డెవలప్మెంట్ థియరీ. ఓకే, పియాజే సంజ్ఞానాత్మక వికాస దశలు. ఇక్కడ చూడండి, పియాజే గురించి ఏమి ఇచ్చిండు మనకు. ఫస్ట్, పిల్లలు తమ చుట్టూ ఉన్న ప్రపంచంలోని వస్తువులు, సంఘటనలు ఎలా అర్థం చేసుకొని అనుసరించి అనుకూలంగా ఎలా మలుచుకుంటారో అనే విషయానికి సంబంధించిన పియాజే ఇచ్చిన వివరణనే సంజ్ఞానాత్మక వికాసం. ఇది మన చైల్డ్ ఏ విధంగా పెరుగుతాడు, చిన్నప్పటి నుంచి అతను అడల్ట్ అయ్యే వరకు, ముసలితనం వచ్చే వరకు ఏవే ఫీలింగ్స్ ఏ విధంగా చేంజ్ అవుతాయి, ఏ విధంగా అయితే నేర్చుకుంటాడు మన సమాజం గురించి, అతని ఆలోచనలు, ఫీలింగ్స్ మరియు ఇంప్రూవ్మెంట్ ఏ విధంగా జరుగుతుందో అతను 4 దశలుగా డివైడ్ చేసి మనకు ఏ దశలో ఏ చేంజెస్ అవుతాయి, ఏ ఇంప్రూవ్మెంట్స్ వస్తాయి, ఏ విధమైనటువంటి ఫీలింగ్స్ మారుతాయి, ఏ విధమైన వాళ్ళ ఆలోచనలు వస్తాయి, ఏం సాధిస్తారు, అది అన్నీ మనకు సోషల్ ఈ విధంగా మనకు అన్నీ ఏ విధంగా జరుగుతాయి అతను మనకు మన ఏజ్ని, మన లైఫ్ని మొత్తం 4 స్టేజెస్గా డివైడ్ చేసి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చిండు. ఓకే, స్విట్జర్లాండ్ దేశానికి చెందిన మనస్తత్వ శాస్త్రజ్ఞుడైన జాన్ పియాజే కూడా అంటారు, జీన్ పియాజే అని కూడా అంటారు. ఓకే, 1896 to 1980 50 సంవత్సరాల పాటు పిల్లల సంజ్ఞానాత్మక వికాసంపై పరిశోధనలు చేసి అది పిల్లలలో 4 దశలలో ఉంటుందని అవి ఏంటిది అంటే ఇక్కడ చూడండి, ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ ఆర్ నియత. ఇవి మనకు తెలుగులో అయితే మళ్ళీ దీనికి 2 టైప్స్గా పేర్లు అనేవి ఉన్నాయి. అయితే మనం ఏం చేయాలంటే మనం ఇంగ్లీష్లో అయితే దీన్ని గుర్తుంచుకోవాలి. ఇంగ్లీష్లో అయితే గుర్తుంచుకుంటే మనకు ఈజీ అవుతుంది. ఎందుకంటే మనకి ఇంగ్లీష్లో ఒకటే వర్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిండు, అది ఇంద్రియ చాలక దశ అంటే సెన్సరీ మోటార్ స్టేజ్. మనం ఇంగ్లీష్లో గుర్తుంచుకోవడం అనేది బెటర్. అందుకోసం మనం ఎంత వర్క్ అయితే ఇంగ్లీష్లోనే గుర్తుంచుకోవడానికి ట్రై చేయాలి. ఒక్కొక్కసారి ఇవి మనకు నియత, అమూర్త అని ఈ విధంగా డిఫరెంట్గా అడిగినప్పుడు మనం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి నేనైతే ఇంగ్లీష్లోనే గుర్తుంచుకున్నాను, మీరు కూడా ఇంగ్లీష్లోనే గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ది ఇంద్రియ చాలక దశ. ఇదేంటిది? సెన్సరీ మోటార్ స్టేజ్. నెక్స్ట్ వచ్చేసి పూర్వ ప్రచాలక దశ. ఇదేంటిది? ప్రీ ఆపరేషనల్ స్టేజ్. ఇది ప్రీ ఆపరేషనల్ స్టేజ్. నెక్స్ట్ మూర్త ప్రచాలక దశ. నెక్స్ట్ అమూర్త ప్రచాలక దశ ఆర్ దీన్ని మనం ఇంకొక పేరు ఏమున్నది, నియత ప్రచాలక దశ. ఇంగ్లీష్లో అయితే సెన్సరీ మోటార్ స్టేజ్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్, మూర్త ప్రచాలక అంటే కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. ఓకే, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. నెక్స్ట్ అమూర్త ప్రచాలక అంటే ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. ఓకే, ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. మూర్త అంటే కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, ఫార్మల్. ఓకే, అమూర్త నియత ప్రచాలక అంటే ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. సెన్సరీ మోటార్ స్టేజ్, ప్రీ ఆపరేషనల్ స్టేజ్, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్, ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్. ఈ విధంగా అయితే ఇంగ్లీష్లో. నెక్స్ట్ చూడండి, మనకి ఇంద్రియ ప్రచాలక దశలో మనం ఏమేమి నేర్చుకుంటాం, ఏ విధమైనటువంటి చేంజెస్ అనేవి పిల్లలలో వస్తాయి. ఇది మనకు 0 to 2 years వరకు ఉంటుంది. ఇంద్రియ చాలక అంటే సెన్సరీ మోటార్. ఓకే, ఎక్కడ వరకు ఉంటుంది? ఇది 0 to 2 years వరకు ఉంటుంది. శిశువు తన ప్రపంచాన్ని ఇంద్రియ ద్వారా గ్రహిస్తాడు. ఇంద్రియాలు అంటే ఏంటి? సెన్సరీ. ఇక్కడ చూడండి, సెన్స్ అంటే మనకు ఏమేమి ఉంటాయి? సెన్స్ మనకు చూడడం, వినడం, టచ్ చేయడం, ఓకే, టేస్ట్ చేయడం అన్నట్టు ఇవన్నీ మనకు సెన్సెస్.
2 ఇయర్స్ వరకు అతను సెన్స్ నుంచి నేర్చుకుంటాడు. సింపుల్ సెన్సరీ మోటార్ అంటే సెన్స్ నుంచి నేర్చుకుంటాడు. చూడడం, వినడం, టేస్ట్ చేయడం, టచ్ చేయడం, ఈ విధమైనటువంటి ఆపరేషన్స్ చేసి అతను ఏం చేస్తాడంటే నేర్చుకుంటాడు. అనుకరణ, అధికరణం. అనుకరణ అంటే ఏంటిది? మనకు చూడడం నేర్చుకోవడం. ఫస్ట్ మన పిల్లవాడైతే మన అమ్మని ఎక్కువగా ఫాలో చేస్తాడు. అమ్మ ఏమైతే చేస్తుందో అదే చేస్తాడు. అమ్మ కుకింగ్ చేసినప్పుడు వంట పాత్రలతోటి ఆడుకోవడం, అమ్మ బట్టలు ఉతికినప్పుడు అతను కూడా బట్టలు ఉతకడం, పనినప్పుడు ఊడ్చినప్పుడు ఊడవడం, ఆ విధంగా ఏవిధైతే అమ్మ అయితే ఏమేమైతే ఫాలో చేస్తున్నారో ఆ విధంగా అమ్మ పనులైతే కంపల్సరీ ఫాలో చేస్తాడు. శిశువు తన ప్రపంచాన్ని ఇంద్రియాల ద్వారా గ్రహిస్తాడు. అనుకరణ, అధికరణం. ఇది ఏంటిది? డిఫరెన్స్ చూడడం. ఇమిటేషన్ అంటే గ్రహించడం. ఎవరైతే ఏ విధంగా చేస్తున్నాడో అతను కూడా వాళ్ళ యొక్క మాట్లాడడం, వాళ్ళలాగా నడవడం, వాళ్ళలాగా పనులు చేయడం అన్నట్టు. గోల్ డైరెక్షన్, బిహేవియర్. ఈ విధంగా బిహేవియర్ అన్ని అనుకరణ చేసి అంటే చూసి చేస్తాడు. ఎవరైతే ఏమైతే చేస్తున్నారో పెద్దవాళ్ళు ఆ విధంగా వాళ్ళను చూస్తాడు, అనుకరణ చేస్తాడు. ఓకే, ఇమిటేషన్ అన్నట్టు. శిశువు తనకు ఇతర వస్తువుల మధ్య తారతమ్యాన్ని తెలుసుకుంటాడు. అంటే డిఫరెన్సెస్, రెండు వస్తువుల మధ్య ఏవేమి డిఫరెన్సెస్ ఉన్నాయి, లేకపోతే రెండు మనుషుల మధ్య ఏ విధంగా డిఫరెన్సెస్ ఉన్నాయి, ఆ విధమైనటువంటి డిఫరెన్సెస్ అతను ఏమంటాడు అంటే అబ్జర్వ్ చేస్తాడు. నెక్స్ట్, వస్తువులను అందుకోవడం, నోట్లో పెట్టుకోవడం వంటివి చేస్తాడు. ఇక్కడ ఇంకొకటి, ప్రతి విషయం అతను ఏం చేస్తాడంటే నోట్లో పెట్టుకుంటాడు. ఆబ్జెక్ట్ పర్ఫార్మెన్స్ అంటారు. ఓకే, ఇక్కడ నోటితోటి ప్రతి వస్తువు తీసుకుని 0 to 2 years పిల్లలని మనం అబ్జర్వ్ చేస్తే ఏది ఇచ్చినా ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారు? నోట్లోనే పెట్టుకుంటారు. నెక్స్ట్, వస్తువు శాశ్వతమైనదని తెలియదు. కొంతకాలం తర్వాత వస్తువు తన కంటికి కనబడినప్పటికీ అది శాశ్వతంగా ఉంటుందని గ్రహిస్తాడు. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్. శాశ్వతమైనదని తెలియదు. కొంతకాలం తర్వాత వస్తువు తన కంటికి కనబడినప్పటికీ అది శాశ్వతంగా ఉంటుందని తను గ్రహిస్తాడు. నెక్స్ట్, పూర్వ ప్రచాలక దశ. ఇది 2 to 7 years వరకు ఉంటుంది. మళ్ళీ దీంట్లో 2 types. ఏంటిదవి? పూర్వ భావన దశ 2 to 4 years, అంతర్బుద్ధి దశ 4 to 7 years. ఓకే, ఇక్కడ చూడండి, పూర్వ భావన దశ గురించి చెప్తాను. 2 to 4 years వరకు. ఫస్ట్ పూర్వ ప్రచాలక దశ అయితే 2 to 7 years ఉంటుంది. బట్ ఇందులో మళ్ళీ 2 typeగా డివైడ్ చేసిండు అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి పూర్వ భావన. ఈ దశలో పిల్లలు వస్తువులు, సంఘటనలు, విషయాలను తాము మాట్లాడే భాషలో లేదా గుర్తులతో వ్యక్తపరుస్తారు. ప్రత్యక్షంగా ఉన్న వాటిని, లేని వాటిని గురించి ఆలోచిస్తారు. వాటికి ప్రతీకలుగా అర్థం చేసుకుంటారు. ఎగ్జాంపుల్ చూడండి, బంతి అంటే గుండ్రంగా ఉంటుందని చెప్పడం. అంటే ఒక వస్తువు మనం చెప్పినప్పుడు దాని యొక్క షేప్, అది ఎక్కడ ఉంటుంది, అది వాళ్ళ గురించి వాళ్ళ బుద్ధిలో అంతర్బుద్ధంగా భావన అనేది ఏర్పడుతుంది. ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ ఏర్పడుతుంది. చపాతీ అంటే ఏ విధంగా ఉంటుంది అంటే టేస్ట్ ఏ విధంగా ఉంటుంది, అన్నం అంటే ఏంటిది, ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా వాళ్ళకు ఒక భావన అనేది, ఒక వస్తువు గురించి మనం చెప్పినప్పుడు దాని యొక్క షేప్, ఆకారం, టేస్ట్ అవన్నీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు అర్థం చేసుకుంటారు అన్నట్టు. శిశువు ఎక్కడున్నా తమ కుటుంబ సభ్యులు ఎంతమందో చెప్పగలగడం. నెక్స్ట్ చూడండి, చిహ్నాలు ఎక్కువగా ఉపయోగిస్తాడు. ఆడవాళ్ళందరినీ అమ్మ, మగవాళ్ళందరినీ నాన్న అని పిలుస్తాడు. సూర్యచంద్రులకు ప్రాణం ఉన్నవని భావిస్తారు. బొమ్మలకు పాలు పట్టడం వంటివి చేస్తాడు. యానిమిజం, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ 2 lines ఇవి అయితే చాలా సార్లు అడిగిండు. సూర్యచంద్రులకు ప్రాణం ఉన్నవని భావిస్తున్నాడు. శిశువు ఏ స్టేజ్లో ఉన్నాడు, ఓకే, ఏ దశలో ఉన్నాడు, ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతాడు. ఓకే, ఇక్కడ చూడండి, యానిమిజం అంటాం. ఇక్కడ యానిమిజం అంటే ఏంటిది? ప్రాణం లేనటువంటి వాటికి ప్రాణం ఉన్నదని భావించడం. నెక్స్ట్, అంతర్బుద్ధి దశ. అంతర్బౌద్ధిక దశ అంటే తమ దృష్టి నుంచి చూసినదే వాస్తవం. ఓకే, ఇతరుల అభిప్రాయాలకు అవకాశం లేదు. ఏకమితి దశలో ఆలోచిస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్. ఏకమితి, ఇర్రివర్సిబిలిటీ అంటారు దీన్ని. ఇంగ్లీష్లో అయితే ఇర్రివర్సిబిలిటీ. 3 + 6 9 అని చెప్పగలుగుతాడు. కానీ 9 - 3 అంటే ఏ విధమైనటువంటి క్వశ్చన్ అనేది, ఒక వాక్యం అనేది చాలా సార్లు అడిగిండు. ఏంటిదంటే, మీ అక్కకు తమ్ముడు ఉన్నాడా అంటే అవును అని అంటాడు. కానీ తమ్ముడికి అక్కయ్య ఉందా అంటే అది చెప్పలేకపోవడం. అంటే అతనికి ఒకటే రిలేషన్షిప్ అని తెలుసు, అతనికి అక్కయ్య ఉన్నది అని అతనికి తెలుసు. అతను తమ్ముడు, అతనికి ఒక అక్క ఉన్నదని తెలుసు, కానీ ఆ అక్కకి తమ్ముడు ఉన్నాడా అంటే అతను చెప్పలేకపోవడం. దీన్ని ఏమంటామంటే ఏకమితి అన్నట్టు. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ వర్డ్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇది కూడా చాలా సార్లు అడిగిండు పియాజే నుంచి. ఏంటిది? ఇది ఇర్రివర్సిబిలిటీ అంటే ఒకటే సెంటెన్స్ని స్ట్రేట్గా అడిగినప్పుడు మనం చెప్పగలగడం ఆన్సర్.
అయితే దాన్ని కొంచెం తికమక చేసి అడిగినప్పుడు అతను ఆన్సర్ ఇవ్వలేకపోతాడు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, బహురూప నిత్య భావన అనేది ఉండదు. ఇక్కడ కేజీ దూది బరువా, కేజీ ఇనుము బరువా అంటే అతను ఏమంటాడు, ఇనుమే అంటాడు. అతనికి ఏంటిది ఈ విధంగా ఉండేది. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఈ వర్డ్స్, ఈ అంతర్బుద్ధి దశ అంటే ఇది అంతర్బుద్ధి దశ దేంట్లో వస్తున్నది, పూర్వ ప్రచాలక దశలో. చాలా టైమ్స్ ఈ పూర్వ ప్రచాలక దశ నుంచి క్వశ్చన్స్ అనేవి అడిగాడు. ఇక్కడ చూడండి, కేజీ 1 కిలో బరువు, దూది బరువు ఎక్కువగా ఉంటుందా, 1 కిలో ఇనుము బరువు అంటే అతను ఏమంటాడు, ఇనుము బరువే అంటాడు. ఎందుకంటే అతనికి ఏ విధమైనటువంటి ఫీలింగ్ ఉంది, ఇనుము అనేది చాలా గట్టిగా ఉంటుంది, చాలా వెయిటెడ్ ఉంటుంది. బట్ ఒకటే కేజీ, రెండు కూడా మనం ఒకటే కేజీ అడుగుతున్నామని అతని ఈ భావన అనేది అతని మనసులో అనేది ఉండదు. దానినే మనం ఏమంటామంటే ఏకమితి అని అంటాం, ఇర్రివర్సిబిలిటీ అని. ఇక్కడ చూడండి, ఈ విధంగా సేమ్ క్వాంటిటీలో మనం వాటర్ తీసుకున్నప్పుడు ఈ విధంగా అడ్డంలో ఎక్కువగా ఉన్నది, ఇది నిలువులో ఎక్కువ ఉన్నది. ఎందులో వాటర్ ఎక్కువ ఉన్నాయి అని అడిగినప్పుడు అతను ఏమంటాడు, ఈ నిలువు దాంట్లో ఎక్కువ వాటర్ ఉన్నది అని చెప్తాడు. 2 పాత్రల్లో 1 లీటర్ నీరు ఉన్నప్పటికీ ఏ పాత్ర ఎక్కువ నీరు, బి పాత్రలో తక్కువ నీరు ఉంటుందని అనడం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, తక్కువగా అంటాడు. సెంట్రేషన్, పదిలపరుచుకునే భావన అంటాం. దీన్ని ఏమంటారంటే సెంట్రేషన్, పదిలపరుచుకునే భావన. చాలా ఇంపార్టెంట్, ఈ వర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్. పదిలపరుచుకునే భావన అంటే ఇక్కడ చూడండి, ఉన్నాయి 2 సేమ్ క్వాంటిటీలోను, బట్ ఇక్కడ ఏంటిది ఒకటే దగ్గర పెట్టిండి. ఇక్కడ అటు ఇటు మొత్తం స్ప్రెడ్ చేసి పెడితే ఏవి ఎక్కువ అంటాడు, ఇవి ఈ పక్కకున్నవి ఎక్కువ అంటాడు. ఎందుకంటే ఇదే అతనికి ఎక్కువ కనిపిస్తాయి. కానీ ఇవి దగ్గరగా ఉన్నాయి, ఇవి కూడా సేమ్ నంబర్స్లో మనం పెట్టామని అతను అర్థం చేసుకోలేకపోవడం. ఇదేంటిది, పదిలపరుచుకునే భావన, సెంట్రేషన్. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినవన్నీ ఇందులో నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్, ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ చూడండి, మూర్త ప్రచాలక దశ, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. దీని ఏమంటాం మనం, కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్. వాస్తవికతకు అవగాహన చేసుకోవడం అంటే రియలిజంకి రావడం అన్నట్టు. ఓకే, చూడండి, తర్కబద్ధమైన ఆలోచన, తర్కబద్ధమైన ఇండక్టివ్ థాట్స్ అంటే సంఖ్య, సమయం, ప్రదేశం, భావన, చతుర్విధ ప్రక్రియలు, ప్లస్ మైనస్, ఇవన్నీ మ్యాథ్స్లో అయితే ఇవన్నీ చేయగలగడం. పిల్లలలో ఆలోచన మూర్త విషయాలకు మాత్రమే పరిమితం. వర్గీకరణ సామర్థ్యం పెరుగుతుంది. సజీవులు, నిర్జీవులు, ఏవి సజీవులు, ఏవి నిర్జీవులు డివైడ్ చేయడం. అంటే ఒక భావన అనేది ఏది ఎక్కువ, ఏది తక్కువ, ఏది నిజం, ఏది అబద్ధం, ఏవి శాశ్వతమైనది, అశాశ్వతమైన, ఇవన్నీ అతను ఏం చేసుకుంటాడంటే అర్థం చేసుకునే స్టేజ్ ఇది. ఓకే, బహురూప నిత్యత్వ భావన ఏర్పడుతుంది. పూర్వ ప్రచాలక దశలో వస్తువుల మధ్య దూరం ఎక్కువ ఉన్న సమూహంలో వస్తువులు ఎక్కువ ఉంటాయని భావన కలిగిన ఈ దశలో వస్తువులు ఏ విధంగా అమర్చినా వస్తువుల సంఖ్య మారదని తెలుసుకోవడం. చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఇక్కడ ఈ విధమైనటువంటి దాంట్లో అతను ఏమంటాడు, పూర్వ ప్రచాలక దశలో ఈ విధంగా స్ప్రెడ్ చేసినవి ఎక్కువ ఉన్నాయి అంటాడు. కానీ ఇక్కడ అర్థం చేసుకుంటాడు, ఇవి స్ప్రెడ్ చేసి ఉన్నాయి, ఇవి ఒక చోట ఉన్నాయి, బట్ ఉన్నవి సేమ్ క్వాంటిటీలో ఉన్నవి అని అతను అర్థం చేసుకుంటాడు. ఓకే, ఈ దశలో రివర్సిబిలిటీ, వ్యతిరేక చర్య అనేది ఉంటుంది. పిల్లలు పొడవు ఎక్కువ, వెడల్పు తక్కువ ఉన్న పాత్రల పొడవు తక్కువ, వెడల్పు ఎక్కువ ఉన్న పాత్రల సహా నీరు అన్నింటిలో సమానమని గ్రహిస్తాడు. ఇక్కడ అతనికి రియలైజేషన్ అనేది ఏర్పడుతుంది. ఓకే, మనం ఫస్ట్ అతని దాంట్లో ఏం చేసినాం, పాత్రల యొక్క వెడల్పు ఎక్కువ, వెడల్పు తక్కువ ఉన్న దాంట్లో చూసినప్పుడు అతను ఏం చేసుకుంటాడు, ఇక్కడ అర్థం చేసుకుంటాడు, వెడల్పు ఎక్కువ ఉన్నది పాత్రది, వెడల్పు తక్కువ ఉన్నది, బట్ వాటర్ అనేది సేమ్ క్వాంటిటీలో ఉన్నదని ఇక్కడ అర్థం చేసుకుంటాడు. ఇక్కడ అతను ప్రతిదీ అర్థం చేసుకుంటాడు. చూడండి, లాజికల్ అబౌట్ కాన్సన్ట్రేషన్, ఇండక్టివ్ థాట్స్ అనేది అంటే ఉంటాయి. నెక్స్ట్ కన్జర్వేషన్ అంటే ఏంటిది, ఏది పాత్రల 2 పాత్రల యొక్క షేప్స్ చేంజ్ ఉన్నాయి, బట్ వాటర్ అనేది సేమ్ క్వాంటిటీలో ఉన్నది అనేది అర్థం చేసుకుంటాడు. నెక్స్ట్ క్లాసిఫికేషన్, నెక్స్ట్ సేరియేషన్స్. ఓకే, ఈ విధమైనటువంటి వర్డ్స్ అనేవి మనకు వస్తే ఇవేంటిది, మనకు మూర్త ప్రచాలక దశ. ఇంగ్లీష్లో అయితే చూసుకోండి, లాజికల్ అబౌట్ కాన్సన్ట్రేషన్, ఈ విధమైనటువంటి వర్డ్స్ వచ్చినాయి అంటే, ఇండక్టివ్ థాట్స్ అనేవి ఏర్పడినాయి అంటే, ఇవన్నీ ఈ వర్డ్స్ కనిపిస్తే మనం ఏం చేయాలి, మూర్త ప్రచాలక దశ అని పెట్టేయాలి. నెక్స్ట్ చూడండి, నోట్, పియాజే ఈ ప్రక్రియలకు స్కీముల సమూహముగా పరిగణించాడు. పరిసరాల ప్రతిచర్యతో పిల్లలు జ్ఞాన నిర్మితులు లేదా ప్రవర్తనా రీతులు ఏర్పడతాయి. ఈ సమూహాలు ఏవైనా ప్రత్యేక సంబంధాలు కలిగి ఉంటే వాటిని ప్రక్రియలు అని అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్. పియాజే ప్రకారం
ఈ వయస్సు గల పిల్లలు సజీవులు నిర్జీవులుగా వర్గీకరిస్తారు. 7 to 12 years చాలా ఇంపార్టెంట్. ఓకే, దేంట్లో ఇది ముహూర్త ప్రచాలక దశలు. ఓకే, నెక్స్ట్ చూడండి, లాస్ట్ వచ్చేసింది నియత ప్రచారక. ఇది 12 సంవత్సరాల కన్నా పైన పిల్లలు. అబ్స్ట్రాక్ట్ ఫార్మల్ స్టేజ్ అని కూడా అంటాం, ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్ కూడా అని అంటాం. ఇందులో డిడక్టివ్ థాట్స్ ఉంటాయి, అబ్స్ట్రాక్ట్ థింగ్స్ ఉంటాయి, లాజికల్ థింకింగ్ ఉంటుంది, హైపోథెటిక్ ఉంటాయి. ఈ విధమైనటువంటి వర్డ్స్ కనిపిస్తే మనం ఏం చేయాలి, నియత ప్రచాలక దశ అని పెట్టాలి. ఏంటిది, డిడక్టివ్ థాట్స్ ఇంప్రూవ్ కావడం, అబ్స్ట్రాక్ట్ థాట్స్, లాజికల్ థింకింగ్, హైపోథెటిక్, ఈ విధమైనటువంటి వర్డ్స్ కనిపిస్తే మనం ఏం చేయాలంటే నియత ప్రచారకాలి అనేది మనం ఆప్షన్ని ఎంచుకోవాలి. ఇక్కడ చూడండి, పిల్లల ఆలోచనలకు రెక్కలు వస్తాయి. ఓకే, మూర్త ఆలోచనల నుండి అమూర్త ఆలోచనలు చేసే సామర్థ్యం ఉంటుంది. అబ్స్ట్రాక్ట్ అంటే మనం ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు వాళ్ళు ఏంటిది, వాళ్ళ మైండ్లో ఒక రాణి ఒక పెద్ద ప్యాలెస్ ఉండే అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఆ రాణి గురించి ఆలోచిస్తారు. ప్యాలెస్ అంటే ప్యాలెస్ ఏ విధంగా ఉంటుంది అనేది వాళ్ళు మైండ్లో ఏంటిది ఒక ఫోటో అనేది వాళ్ళ మైండ్లో అనేది ఏర్పడుతుంది. ఈ విధమైనటువంటి మనం చెప్పే మాటలకు వాళ్ళు మైండ్లో ఫొటోస్, ఆలోచనలు ఊహించడం అనేది స్టార్ట్ అయితే అదేంటిది మనకు నియత ప్రచాలక దశ. పిల్లల సంభావ్యత వివేచన, బహుళ స్థాయిలో వర్గీకరణ, బహుళ కార్యక్రమాల సంబంధాలు, సాధారణీకరణ శక్తి లాంటి బౌద్ధిక సామర్థ్యాలు అభివృద్ధి చెందుతాయి. నెక్స్ట్ అనుపాత భావన, కాలం, పని, దూరం, సంభావ్యత, సారూప్యత, సముషయం, వైకల్పికం, యత్నదోష పద్ధతిలో కాకుండా సమస్యలను క్రమ పద్ధతిలో చేస్తాడు. ఓకే, ఈ విధమైనటువంటి మనకు భావనలు అనేవి ఒక మెచ్యూరిటీ అనేది వచ్చేస్తుంది. ఏది నిజం, ఏది సత్యం, అమూర్తంగా ఆలోచించడం. మనం ప్రతిదీ చెప్తూ ఉంటే అతను మైండ్లో అవి అల్లుకోవడం అన్నట్టు ఇవి మనకు నియత ప్రచారక దశలో ఏర్పడతాయి. ఉపాధ్యాయుడు ఆయా దశలలో జరిగే మానసిక వికాసం లేదా పరిపక్వతలు ఆ దశ యొక్క పరిమితుల దృష్ట్యా తగిన బోధన అభ్యాసన అనుభవాలు కల్పిస్తే అభ్యాసన సక్రమంగా కొనసాగుతుంది. పూర్వ ప్రాథమిక స్థాయి విద్యార్థులకు మూర్త అనుభవాలు, ప్రత్యక్ష అనుభవాలు కలుగుతాయి. ప్రాథమిక ఉన్నత పాఠశాలలో అమూర్త భావన, అమూర్త ఆలోచన కలిగి పాఠ్యాంశాలు బోధించడం ప్రారంభం. పూర్వ ప్రాథమిక దశ స్థాయి, పూర్వ ప్రచాలక దశ స్థాయి, ప్రాథమిక స్థాయి, పూర్వ ప్రచాలక, మూర్త ప్రచాలక, ప్రాథమిక ఉన్నత. ఇక్కడ చూడండి నోట్, పూర్వ ప్రాథమిక స్థాయి అంటే ఏంటిది మనకు అంటే స్కూల్ స్టేజెస్ అన్నట్టు. ఇవి స్కూల్లో ఏ విధంగా ఉంటాయి, పూర్వ ప్రచాలక దశ. ప్రాథమిక స్థాయి అంటే పూర్వ ప్రచాలక, మూర్త ప్రచాలక. నెక్స్ట్ ప్రాథమిక ఉన్నత స్థాయి, మూర్త అమూర్త ప్రచాలక దశ. ఓకే, ఇవి వచ్చేసి మనకు జీన్ పియాజే గురించి. మరియు స్కీమాటాలు అవి ఉంటాయి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కంపల్సరీ మనకు ఒక క్వశ్చన్ అనేది ఎవ్రీ ఇయర్ అడుగుతున్నాడు. 1 నుంచి 2 క్వశ్చన్స్ అయితే కంపల్సరీగా అడుగుతాడు. ఇంకా ఎక్కడైనా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువగా ఉంటే చూసి ప్రాక్టీస్ చేయండి. ఇంకొకటి ఇంకా ఈ 2 వర్డ్స్ అయితే చాలా ఇంపార్టెంట్ జీన్ పియాజేలో. సంశ్లేషణ, అనుగుణ్యం. సంశ్లేషణ అంటే చూడండి, కొత్త పరిస్థితులను అర్థం చేసుకుని విషయాలను అవగాహన చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ 2 వర్డ్స్ నుంచి కూడా మనకు చాలా చాలా క్వశ్చన్స్ అనేవి అడిగాడు. అనుగుణ్యం అంటే కొత్త పరిస్థితులతో సర్దుబాటు చేసుకోవడం. ఓకే, కొత్త పరిస్థితులను అర్థం చేసుకుని విషయాలను అవగాహన చేసుకోవడం సంశ్లేషణ. అనుగుణ్యం కొత్త పరిస్థితులతో సర్దుబాటు చేసుకోవడం. స్కీమాటా అంటే చూడండి, ప్రవర్తన నమూనాలే సంజ్ఞానాత్మక నిర్మితులు. దీన్ని ఏమంటామంటే స్కీమాటా. చాలా ఇంపార్టెంట్. పరిసరాలతో వ్యక్తి సర్దుబాటు చేసుకోవడం ద్వారా వ్యక్తిలో కొన్ని ప్రవర్తన నమూనాలు రూపొందుతాయి. దీన్ని మనం ఏమంటామంటే స్కీమాటా. కాగ్నేటివ్ స్ట్రక్చర్స్ చాలా ఇంపార్టెంట్. ఈ 3 వర్డ్స్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇందులో నుంచి కూడా చాలా సార్లు క్వశ్చన్స్ అనేవి అడిగాడు. ఓకే, నెక్స్ట్ వీడియోస్ కోసం, మ్యాథ్స్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని ఫాలో చేయండి. ప్రీవియస్ ఇయర్ టెట్లో మ్యాథ్స్ పేపర్స్ అయితే అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను విత్ సొల్యూషన్స్. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ విత్ సొల్యూషన్ అప్లోడ్ చేశాను. మ్యాథ్స్ 2 వాళ్ళు, మ్యాథ్స్ పేపర్ 2, పేపర్ 1 రాసే వాళ్ళు అయితే కంపల్సరీ ఫాలో చేయండి. చాలా యూస్ఫుల్ అయితే ఉంటుంది. ఓకే, మిగతా ఫాలో మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆల్సో.